సార్ గతంలో న్యాయవాదులపై దాడులు చేశారు. అదేవిధంగా మీరు ఎన్నోసార్లు రోడ్డుపైకి కూడా వచ్చి ధర్నాలు ఇవన్నీ కూడా చేసిన పరిస్థితి. ఈ ప్రభుత్వంలో మీరు అసలు ఎలాంటి డిమాండ్స్ చేయబోతున్నారు? అంటే ఒక లాయర్‌గా ఎలాంటి అంటే ప్రజలకు మీరు భరోసా కల్పిస్తారు. వాళ్ళకి చాలా చట్టాలనేది కేసులనేవి కూడా మీరు న్యాయ పోరాటం చేస్తూ ఉంటారు. కానీ మీ మీద పోలీసులు రివర్స్ కేసు గతంలో కూడా చూసాం. గత ప్రభుత్వంలో మీరు సిపి కాంతిరాణన్ కూడా కలిసి వినతి పత్రం అందించారు. ఈ ప్రభుత్వంకి ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఎవరైనా సరే నేరం చేస్తే కనుక న్యాయవాదైనా న్యాయమూర్తి అయినా జర్నలిస్ట్ అయినా రాజకీయ నాయకుడైనా ఒకటే, చట్టాన్ని అమలు జరపాలి. అందరికీ ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది కావాలని అడుగుతున్నాం. న్యాయవాది తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, శిక్షించండి. న్యాయవాదికి ఒక కమిషనర్గా వేస్తారు, అడ్వకేట్ కమిషనర్ వేస్తారు. ఫలానా చోటుకి వెళ్ళి ఫలానా కొలమని చెప్తారు. అలాగే పోలీస్ స్టేషన్లో ఇల్లీగల్గా డిటైన్ చేస్తే కనుక 97 CRPC కింద వెళ్ళి పోలీస్ స్టేషన్లో కమిషనర్గా అపాయింట్ చేస్తారు. అతను తీసుకోవడానికి వెళ్తే ఆయన కొట్టిన పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి వెంటనే సస్పెండ్ చేసి వెంటనే ఆ కేసును ఒక నెల రోజుల్లో విచారించకపోతే కనుక ఇటువంటి ఇంకో జరిగితే కనుక వెంటనే ఎటువంటి నేరం జరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు నేరం ఎప్పుడైతే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు లాగుతూ ఉంటుందో దాంతో అసలు ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతూ ఉంది. ప్రజలు రౌడీల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, గోండాల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? సగం తింటే తిన్నాళ్ళు. ఇప్పుడు ఆడు గోండవరం రౌడీనో కొంత కేసు ఒక సెటిల్ చేశాడు అనుకోండి ఒక కేసుని, దానిలో సగం ప్రాపర్టీ ఆడు తీసేసుకుంటాడు. అయినా కూడా ప్రజలు ఆయన దగ్గరికి వెళ్తున్నాడంటే కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. ఇక్కడ కింద కోర్టులో సరిగ్గా 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత హైకోర్టుకి వెళ్తే ఇంకో 10 ఏళ్ళు పడుతున్నాయి. సుప్రీంకోర్టుకి వెళ్తే ఇంకో 20 ఏళ్ళు పడుతున్నాయి. కాబట్టి న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. కాబట్టి డిలేడ్ జస్టిస్ ఈజ్ డినైడ్ జస్టిస్ అన్నారు. కాబట్టి దాని ప్రకారం న్యాయవాదులకు ప్రత్యేక రక్షణగా అవసరంలా. మేము తప్పు చేస్తే శిక్షించండి, తప్పు లేదు. కానీ తప్పుడు కేసులు పెడితే మాత్రం వాళ్ళ మీద సరైన రక్షణ ఇవ్వకపోతే కనుక మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. గూండాలు రౌడీలు కూడా బెదిరించే పరిస్థితి ఉండదు మమ్మల్ని. అటువంటి వాళ్ళందరూ కూడా మనం న్యాయవాదులను హత్య చేయడం చూసాం, సివిల్ కేసులో వ్యతిరేకించారని. అలాగే లోకల్లో కూడా అనేకమైన ఇవాళ వీళ్ళు నువ్వు ఇది వకాలతో విత్డ్రా చేసుకుంటావు లేదా నేను మర్డర్ చేయమంటావు అని బెదిరించే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ బయటికి రాని కేసులు పెద్దవాళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడు లేకపోతే ఇంతకుముందు ఉన్నాయి. ఈ పోలీసుల సంగతి మా దగ్గర ఉన్నప్పుడు కూడా తీసుకెళ్ళి పోలీసులు మా క్లయింట్ని బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి ఇల్లీగల్ పనులు చేయకుండా ఎవరైతే చేసుకుంటారో అది కమిషనరా ఇంకోడా IPSా IASా అనేది మనకు అనవసరం. ఎవరైనా కూడా చట్టాన్ని అమలు జరపాలని కోరుతూ ఉన్నాం. మా న్యాయవాదులు బార్ అసోసియేషన్లో మేము కూడా చేయగేది అదే, బార్ కౌన్సిల్ కూడా అడిగేది అదే. సార్ జూలై 1 నుంచి కొత్త చట్టం తీసుకొచ్చారు. ఒక బాధితులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో FIR అనేది జూన్లో నమోదు చేసుకుంటే అది అమల్లోకి ఎలా రాబోతుంది? జూన్ 30వ తారీఖు దాకా జరిగే కేసులన్నీ కూడా పాత చట్టం ప్రకారమే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. జూలై 1వ తారీఖు నుంచి జరిగే కేసులే కొత్త చట్టం ప్రకారం చేస్తారు. కొత్త చట్టం ఈ యాక్ట్లు ఉన్నాయి చూసారా, ఎవిడెన్స్ యాక్ట్, ఇవన్నీ కూడా దానివల్ల అప్లై అవుతాయి. కాబట్టి ఆ పాత కేసులకు అప్లై కావు. సార్ ఈ కొత్త చట్టం తీసుకురావటం వల్ల కోర్టులకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుంది? అంటే కోర్టు కార్యకలాపాలపై ఏమన్నా ఇబ్బంది ప్రభావం ఏమైనా ఉంటుందా? ఎక్విప్మెంట్ లేకుండా మిషన్ లేకుండా మీరు కంప్యూటరైజ్ చేసేయండి, దాన్ని చేసేయండి, దీన్ని చేసేయండి, అవి పని చేయవు. 20 ఏళ్ళు అని పెట్టాయి, 20 ఏళ్ళ నుంచి చెప్తున్నారు ఎలక్ట్రానిక్ చేసేస్తున్నాం అన్నారు. ఇవాళ వరకు కాలే. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో ఉన్నాయని రోజు పెడుతున్నారు, అన్ని కోర్టులో పెట్టట్లా. ఆన్లైన్లో యూట్యూబ్లో పెడుతున్నారు, పెట్టట్లా. పాట్నా హైకోర్టు పెడుతున్నారు, ఒరిస్సా హైకోర్టు పెడుతున్నారు, సుప్రీంకోర్టు పెడుతున్నారు. అట్లా వ్యవస్థకు కావాల్సిన నువ్వు చట్టం తయారు చేసి ఇచ్చేస్తే ఉపయోగం ఉంది. చట్టాలను కాబట్టి దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాలా, కంప్యూటర్స్ ఇవ్వాలా, రిలే వ్యవస్థలు ఇవ్వాలా, ఈ పని చేస్తున్నాయని చూడాలా. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కరెంట్ లేకపోతే ఉపయోగం ఉంది. కరెంట్ పని చేయకపోతే జనరేటర్ పెట్టుకోవాలా, మళ్ళీ దీనికి ఇంటర్నెట్ పెట్టుకోవాలా. ఇంటర్నెట్ పని చేయలేదనుకుంటే ఆడు డబ్బులు కట్టరు. సో ఇట్లా అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా అని చూసి ఆ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ యాక్ట్ అమలు జరుగుతుంది. కొన్ని దీనిలో అడ్వాన్స్లు ఉన్నాయి, కొన్ని హెరాస్మెంట్ సెక్షన్స్ ఉన్నాయి. మన హెరాస్మెంట్స్ని ఇందాకే చెప్పా కదా, అట్లా ఇప్పుడు కూడా హెరాస్ చేసే అవకాశాలు ఈ చట్టంలో ఇంకా ఎక్కువ కల్పిస్తుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుంది, రేపొద్దున ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున ఇది విత్ ది సపోర్ట్ ఆఫ్ ది సమ్ పొలిటికల్ పార్టీసే కదా, వాళ్ళు సపోర్ట్ విత్డ్రా చేస్తున్నారు అనుకోండి, ఈ గవర్నమెంట్ పడిపోతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు పోయినసారి మమ్మల్ని అరెస్ట్ చేసావు కదా, నిన్ను ఎత్తావు, నీ మీద ఎత్తావు అని చెప్పి ఇప్పుడు జరిగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏది జరుగుతుందో కేంద్రంలో కూడా అదే జరుగుతుంది. సో అది ఎవడో తప్పు చేయకుండా ఉండే అవకాశం కల్పించేటట్టు ఉండాలా, వ్యవస్థ కరెక్ట్గా ఉండాలా, అది మనం కోరుకుందాం. అటువంటి వ్యవస్థ కల్పించమందాం. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని ప్రతివాడిని అరెస్ట్ చేయటం, IPS వాళ్ళు బాంచన్ని కాల్మొక్త అనే పరిస్థితికి వెళ్ళిపోయారు వీళ్ళ వల్ల, రాజకీయ నాయకుల వల్ల. ఆ వ్యవస్థను పూర్తిగా మనం నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా ముందు అధికారిని రెస్పాన్సిబుల్ చేయాలా. చేస్తే మినిస్టర్ గారు చెప్పే పిచ్చి పనులు
సీఎం గారు ఏదైతే పిచ్చి పనులు ఇవన్నీ కూడా చేయకుండా ఉంటారని భావిస్తా ఉన్నాం.